వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లింగం పక్కనున్న గర్త ఛిద్రంను ఇసుకతోనూ వజ్రలేపనంతోనూ పూడ్చివేయాలి. పిదప గురువు మూర్తిపాలక సమేతుడై శాంతి కలశమందలి అర్ధజలంతో శివలింగానికి స్నానం చేయించి, ఇతర కలశలతోనూ పంచామృతంతోనూ కూడా స్నానం చేయించి, చందనాదులు పూసి శివుని పూజించి ఉమామహేశ్వర మంత్రములతో లింగముద్రతో ఆ ఇరువురిని స్పృశించాలి. షడధ్వన్యాసపూర్వకంగా త్రితత్వన్యాసం చేసి మూర్తి న్యాస, దిక్పాల న్యాస, అంగన్యాస, బ్రహ్మన్యాస పూర్వకంగా లింగాన జ్ఞానశక్తిని, పీఠాన క్రియాశక్తిని న్యాసం చేసి పిదప స్నానం చేయించాలి. గంధం పూసి ధూపం సమర్పించి వ్యాపక ధూపంన శివుని న్యాసం చేసి హృదయ మంత్రంతో పుష్పమాల, ధూపదీప నైవేద్య ఫలాలు సమర్పించాలి. పిదప శివునిచే ఆచమనం చేయించాలి. విశేషార్ఘ్యమిచ్చి మంత్రం జపించి పరమేశ్వరుని వరదాయక హస్తమున ఆ జపం నర్పించి, దేవా, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు నీవు మూర్తీసులతోడును మూర్తి పాలకులతోడును కలిసి స్వేచ్ఛానుసారంగా ఈ ఆలయాన్ని సర్వదా నివసించము అని ప్రార్థించాలి. పిదప ప్రణామం చేసి బయటకు వెళ్ళి హృదయ మంత్రంతో కానీ వృషభ స్థాపన చేసి వెనుకటి వలె బలి నివేదనం చెయ్యాలి. పిదప న్యూనత్వాది దోష నిరాకరణం కొరకై మృత్యుంజయ మంత్రంతో సమిధులతో 100 హోమాలు చేయాలి. శాంతి కొరకు పాయస హోమం చెయ్యాలి. పిదప దేవా, జ్ఞానపూర్వకంగా కానీ అజ్ఞానపూర్వకంగా కానీ ఏవైనా లోపాలు జరిగితే వాటిని నీవు పూర్ణం చెయ్యము అని ప్రార్థించి యథాశక్తిగా సువర్ణ, పశు, భూమ్యాది సంపత్తి సమర్పించి గీతావాద్య ఉత్సవాలు కూడా సర్వకారణభూషితుడు అంబికానాథుడు అగు శివునికి ఏర్పరచాలి. పిదప 4 దివసాలు అవిచ్ఛిన్నంగా దానాలు, ఉత్సవాలు చెయ్యాలి. ఈ 4 దివసాల్లో 3 దివసాలు మంత్రజ్ఞుడైన ఆచార్యుడు మూర్తి పాలకులతో కలిసి హోమములు చేసి 4వ దివసాన పూర్ణాహుతి ఇచ్చి బహరూప మంత్రంతో చరు నివేదనం చెయ్యాలి. అన్ని కాండముల నుండి సంపాతాహుతిచే శోధితమైన చరువును అర్పించాలి. ఆ 4 దినాలు నిర్మాల్యం తీయకూడదు. 4 దినాల తర్వాత నిర్మాల్యం తొలగించి స్నానం చేయించి పూజ చెయ్యాలి. సాధారణ లింగంలందు సాధారణ మంత్రంతో పూజ చెయ్యాలి. లింగ చైతన్యం విడిచి స్థాన విసర్జనం చెయ్యాలి. అసాధారణ లింగముల విషయాన క్షమస్వ ఇత్యాదికం చెప్పి విసర్జనం చెయ్యాలి. ఆవాహనం, అభివ్యక్తి, విసర్గం, శక్తి రూపత అను ఈ 5 విషయాలు ముఖ్యమైనవి. ప్రతిష్టాంతమున స్థిరత్వాది గుణ సిద్ధికై 7 హోమములు చేయు పద్ధతి కూడా ఉంది. శివుడు స్థిరుడు, అప్రమేయుడు, అనాది, బోధస్వరూపుడు, సర్వవ్యాపి, అవినాశి, ఆత్మతృప్తుడు. మహేశ్వర సన్నిధి విషయాన ఈ నోములు చెప్పబడినవి. ఓం నమః శివాయ, స్థిరోభవ, నమః స్వాహ ఇత్యాదికం ఆహుతి క్రమం. పిదప శివ కలశం వంటి 2వ కలశం సిద్ధం చెయ్యాలి. ఒక కలశే శివునికి స్నానం చేయించి 2వది యజమాని స్నానం కొరకు ఉంచాలి. బలి ఇచ్చి ఆచమనం చేసి శివానుజ్ఞ పొంది బయటికి రావాలి. యాగమండపం వెలుపల ఈశాన్యమున చెండుని స్థాపించి పూజించాలి. పిదప మండపాన స్నానగర్భంతో సమానమైన ఉత్తమ పీఠంపై ఆసనం కల్పించి వెనుకటి వలె న్యాస హోమాదులు చెయ్యాలి. ధ్యానపూర్వకంగా సద్యోజాతాది స్థాపన చేసి అచట బ్రహ్మాంగములతో యథావిధిగా పూజ చెయ్యాలి. బ్రహ్మాంగములు వెనుక చెప్పబడినవి. మంత్రములతో పూజ చేయ విధానం వినుము. ఓం వం సద్యోజాతాయ హుం ఫట్ నమః, ఓం విం వామదేవాయ హుం ఫట్ నమః అనేవి మంత్రాలు. ఈ విధంగా జపం తర్పణం చేసి స్థుతిపూర్వకంగా ఓం చండేశ, శివుడు ఉన్నంత వరకు నీవు కూడా ఇక్కడనే ఉండును. అజ్ఞానవశమున నేను చేసిన కర్మదోషాలన్నీ నీ కృపచే పూర్ణములగుగాక. ఈ లోపాలు నీవే పూర్ణం చెయ్యాలి అని ప్రార్థించాలి. బాణలింగం నందు, లోహమయ లింగం నందు, సిద్ధలింగం నందును, స్వయంభూలింగం నందును, ఇతర ప్రతిమల యందును ఉన్న నిర్మాల్యం విషయాన చండేశ్వరునికి అధికారం లేదు. అద్వైత భావనాయుక్తుడగు యజమాని విషయం నందును, స్థండివేశ విధి యందును కూడా చండేశునికి అధికారం లేదు. చండుని పూజ చేసి స్నానం చేయించు గురువే పత్నీపుత్ర సమేతుడైన యజమానునికి పూర్వం స్థాపించిన కలశలోని జలంతో స్నానం చేయించాలి. స్నానం చేయించిన గురువును యజమానుడు మహేశ్వరుని వలె పూజించి ధనలోభం చేయక భూసువర్ణాది దక్షిణ ఇయ్యాలి. పిదప మూర్తి పాలకులను, జపకర్తలను, జ్యోతిష్కుని, శిల్పిని యథావిధిగా పూజించి దీన అనాథాదులకు భోజనం పెట్టాలి. పిదప యజమానుడు గురువును పూజ సమ్మఖకరణానికై మీకు ఇష్టం ఇచ్చినందుకు మీకు
ఇష్టం ఇవ్వకుండా కష్టం కలిగించినందుకు క్షమించము. నీవు కరుణాసాగరుడవి, అందువల్ల సకల అపరాధాలు క్షమించము అని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థించే యజమానునికి గురువు కుశపుష్ప అక్షతలతో నక్షత్రం వలె ప్రకాశిస్తున్న ప్రతిష్టాజన్య పుణ్యసత్తను అర్పించాలి. పాశుపద మంత్రజపం చేసి పరమేశ్వరునికి నమస్కారం చేసిన పిదప భూతగణాలకు బలిచ్చి వాటన్నింటినీ ఈ విధంగా దగ్గరకు తీసుకుని పరమేశ్వరుడు ఉన్నంతకాలం మీరిచ్చట ఉండవలను అని ప్రార్థించాలి. వస్త్రాదియుక్తమగు యాగమండపం గురువు తీసుకోవాలి. ఉపకరణ సహితమగు స్నాపన మండపం శిల్పి తీసుకోవాలి. ఆగమోక్త మంత్రములతో అన్యదేవతా స్థాపన చెయ్యాలి. సూర్యుని యందున్న వివిధ వర్ణముల ప్రకారం ఆ దేవతల వర్ణములుండును. ఆ దేవతలు తమ తైజసత్వమున వ్యాప్తులై ఉన్నారని భావన చెయ్యాలి. సాధ్యాది దేవతలు నదులు, ఔషధులు, క్షేత్రపాలులు, కిన్నరులు మొదలగు వారు పృథ్వీతత్వాశ్రితులు. సరస్వతి, లక్ష్మీ నదుల స్థానం జలమందలి కొన్ని చోట్ల చెప్పబడినది. భువనాధిపతులకు వారున్నదే స్థానం. అహంకారం, బుద్ధి, ప్రకృతి అనే 3 తత్వాలు బ్రహ్మస్థానం. తన్మాత్రలు మొదలగు ప్రధానం వరకు ఉన్న 3 తత్వాలు విష్ణు స్థానాలు. అండజాది శుద్ధ విద్యాంత తత్వాలు నాట్యేశ, గుణమాతృక, యక్షరాజ, కార్తికేయ, గణేశుల స్థానాలు. మాయాంస దేశం మొదలు శక్తి పర్యంతం ఉన్న తత్వంలో శివాశివులకు ఉగ్రతేజస్సాలయగు సూర్యునికి స్థానములు. వ్యక్త ప్రతిమలకు పదము ఈశ్వర పర్యంతమని చెప్పబడినది. స్థాపన సామాగ్రిలో ఉన్న కూర్మాదులు, రత్నాది పంచవస్తువులు దేవపీఠం కింద ఉన్న గర్భంలో వెయ్యాలి. 5 బ్రహ్మశిలలకు మాత్రమే వేయకూడదు. ఓం శాంతి శాంతి శాంతి.